శ్రీకాళహస్తి మండలంలోని కొమ్మకొత్తూరు గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సిడిపిఓ అధికారి శాంతి దుర్గా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మండల ఎంఈఓ భువనేశ్వరి పాల్గొన్నారు. ఎంఈఓ భువనేశ్వరి, సిడిపిఓ శాంతి దుర్గా సంయుక్తంగా బాలింతలకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గర్భిణీలకు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రం అందజేస్తున్న పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. అప్పుడే పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టిస్తే అవి అమృతంతో సమానమని ఎంవీఓ భువనేశ్వరి తెలిపారు. డెలివరీలు అయితే 50% మా మనుషులే, అంటే ఉదాహరణకి 9 మంది డెలివరీ అయినారు హాస్పిటల్లో. అర్థమైందా? ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఆ డెలివరీ అయిన టైంలో తల్లికి బాగా పెయిన్, నొప్పి, ఎంత నొప్పితో ఉంటారు కదా, లేదా మత్తులో ఉంటారు కదా, అందుకని ఇవ్వకపోవడం. కానీ పుట్టిన గంటలో తల్లిపాలు వల్ల ప్రయోజనాలు ఏంటి చెప్తారా? సరే అమ్మ, తల్లికి చెప్పండి. అదే టౌన్లో ఉండేవాళ్ళు అది అంటే పాలు నింపేయడము, ఫ్యాషన్గా వాళ్ళకి బయట పుట్లు అవి ఇవి పెట్టడము, దాంతో వాళ్ళకి యావరేజ్ ఉండదు. ఏదో ఒక ప్రాబ్లం 10 వరకు కూడా చాలా మంది నాకు చెప్తున్న వాళ్ళు మా పిల్లలు కాబట్టి తల్లి ఫ్యాషన్ అని కాదు కానీ బిడ్డకి ఆరోగ్యం, మనకు కూడా ఆరోగ్యం. తల్లి నెగ్లెక్ట్ చేయకుండా ఈ తోటి వాళ్ళు కూడా ఇంకా రేపు మాట్లాడుతూ వాళ్ళు బలం, మధుపాలు అనేది చాలా బలం అంటారు. అన్నం అది ఎట్లా ఉంటా పెయిన్ అయినా తల్లి భరించి బిడ్డలు అనేటప్పుడు పాలు ఇవ్వడానికి నొప్పి అనుకునే. మీరు చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మొదట మీ ఆరోగ్యం అనేది సరిగ్గా చూసుకోవాలి. మీరు పోషకాలు గల ఫుడ్ని, ఆహారాన్ని తీసుకోవాలి. ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలంటే మంచిగా ఆకుకూరలు, కూరలు ఇస్తున్నారు. కాబట్టి మీ ఊర్లలో కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికన్నా అవగాహన లేకుండా వాళ్ళకి నచ్చింది అంటే 6 నెలల వరకు కేవలం తల్లిపాలు ఇవ్వండి అంటే అందులో కూడా కరెక్ట్గా కేవలం తల్లిపాలు మాత్రమే ఇస్తున్న వారు తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మధ్యలో ఏం చేస్తారంటే 3వ నెలలో, 4వ నెలలోనో సెర్లాక్స్ అనో ఇంకేదోనో ఏదో పౌడర్ కనిపెడుతున్నారు. పెట్టకూడదు. ఆహారం తల్లిపాలు ఇవ్వాలి. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏమంటే ఇక్కడ ఉండే తల్లులు అందరూ కూడా కేవలం 6 నెలల వరకు తల్లిపాలే ఇవ్వండి. ఇక్కడ ఊర్లో రాని వాళ్ళకు కూడా చెప్పండి, తల్లిపాలే ఇవ్వండి, ఇంకేం అవసరం లేదు. 7వ నెలల నుంచి అన్ని ఆహారాలు పెట్టాలి. అన్ని ఆహారాలు తింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? మీరు చూసిన ప్రసవించిన వాళ్ళు ఆరోగ్యంగా బిడ్డను పెంచాలి. మా కోరిక అంటే ప్రతి నెల ఎక్కువ బరువు తీసుకుంటే మీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటారో తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా ఆరోగ్యంగా పెట్టుకోండి మేడం. కప్పుల్లో పాయసం తీసుకురండి. మీరు అక్షంతలు తీసుకోండి. ఇద్దరు పిల్లలకి ఆపరేషన్ చేసుకున్నామ్మా. ఎందుకు పిల్లలు కష్టపడి హ్యాపీగా ఉండండి, శాంతంగా. ఒకసారి ఒక బిడ్డ కావాలనుకుంటున్నాము. సార్ గ్రూప్గా అందరు కలిసి సంపూర్ణ